హలో అండి. ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ కోసం ఏ కేటగిరీ నోటిఫికేషను రిలీజ్ అయింది. రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది 12వ తారీఖు. దాని తర్వాత మనకి ఎప్పుడెప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెడతారా అని ఎదురు చూస్తున్న ఈ టైంలో ఇప్పుడు మనకి ఒకటి అడ్వైజరీ టు క్యాండిడేట్స్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ విత్ రిగార్డ్ టు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక 2 పేజెస్ డాక్యుమెంటు. దీంట్లో కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఈ సంవత్సరం కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే చేంజ్ అయ్యాయో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొన్ని మార్పులు చేర్పులు చేయడం అయితే జరిగింది. సో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. పాయింట్ టు పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూస్గా చూడండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ముందుగా మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఛానల్ని. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ అడ్వైజరీ. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ 2026-27 సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ విత్ రిగార్డ్ టు వెబ్ ఆప్షన్స్ రిగార్డింగ్ దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ 5/8/2026. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ అడ్వైజరీ అయితే రిలీజ్ చేయడం జరిగిందని అంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. యాజ్ యూ ఆర్ ఆల్ అవేర్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ హ్యాస్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ అడ్మిషన్ టు ద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27. ఆల్రెడీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేసింది. దాంతోపాటు మనందరం కూడా రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యి కూడా చాలా రోజులే అవుతుంది. 12th క్లోజ్ అయిపోయింది. మనకి ఇటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ దానిపైన అయితే ఏం లేదు. సో దిస్ మెసేజ్ ఈజ్ బీయింగ్ గివెన్ బ్రీఫ్లీ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ ఏ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రివైజ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో రివైజ్ చేసినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద మీకు అవేర్నెస్ కోసము క్లియర్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, ఇది ఎన్ష్యూర్ చేయడం కోసం ఇది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఫస్ట్ ఈ పాయింట్ అనమాట. సో వైల్ సెలెక్టింగ్ వెబ్ ఆప్షన్స్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు క్యాండిడేట్స్ కెన్ చూస్ ఆల్ ద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాలేజెస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు చూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇన్నే పెట్టాలని లిమిట్ ఏమి లేదు. బై గివింగ్ యాజ్ మెనీ యాజ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ క్యాండిడేట్స్ కెన్ ఇంక్రీజ్ దేర్ ఛాన్సెస్ ఆఫ్ సెక్యూరింగ్ ఏ సీట్. మీరు మ్యాక్సిమం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఎన్ని ఎక్కువ ఇవ్వగలిగితే అంత మంచిది. మీకు ఎన్ని ఎక్కువ ఇవ్వగలిగితే అంత ఎక్కువ స్కోప్ ఉంటుంది మీకు సీట్ రావడానికి అని చెప్పేసి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకే, ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి చూడండి. ఈవెన్ ఇఫ్ ఏ సీట్ ఈజ్ అలాటెడ్ టు ఏ క్యాండిడేట్ ఇన్ 1 round ఆఫ్ కౌన్సిలింగ్, ఇఫ్ ద క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ద అలాటెడ్ సీట్, they will still have the opportunity to participate in the subsequent counseling round. సో ఇక్కడ ఇది చూడండి, ఇది గుడ్ న్యూస్ అంటే ఇది. ఇంతకుముందు మనకి ఎలా ఉండేది, ఫస్ట్ ఫేజ్లో మనం ఆప్షన్స్ పెట్టకపోతే అసలు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు. ఓకే, అండ్ ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టాము, సీట్ వచ్చింది, అది రిపోర్టింగ్ చేయకపోయినా నెక్స్ట్ ఫేజ్ నుంచి నాట్ ఎలిజిబుల్, ఇలాంటి కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ కాకపోయినా కూడా you will still have an opportunity to participate in the subsequent counseling round అనమాట. అంటే తర్వాత రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఎర్లియర్ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ జాయిన్ ద సీట్ అలాటెడ్ టు దెమ్ వర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సబ్సీక్వెంట్ కౌన్సిలింగ్. సో ఇంతకుముందు ఈ కండిషను ఉండేది కాదు. అంటే ఈ ఫెసిలిటీ, ఈ ఆపర్చునిటీ ఉండేది కాదు. మీరు రిపోర్ట్ చేయకపోతే, మీకు సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేయకపోతే యూ విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్ అనమాట. నెక్స్ట్ రౌండ్కి మీరు నాట్ ఎలిజిబుల్. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఇది ఇప్పుడు మారింది. సో మీకు సీట్ వచ్చింది, మీకు నచ్చలేదు అంటే మీరు అన్ని ఆప్షన్లు పెట్టుకుంటారు. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో వచ్చింది నాకు నచ్చలేదు అనుకుంటే మీరు వదిలేసి సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతుంది. ఇదే విధంగా మనకి తెలంగాణలో కూడా వస్తే బాగుంటుంది. సో అందరు స్టూడెంట్స్కి హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రౌండ్లో ఏదొస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ సెకండ్ రౌండ్కి ఆప్షన్స్ పెట్టుకుంటుంటారు.
అయితే ఇక్కడ ఇంకొక కొన్ని కండిషన్స్, లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటనేది కూడా చూద్దాము. దిస్ రూల్ హ్యాస్ నౌ బీన్ చేంజ్డ్. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ రూలు చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇది వాడుకోవచ్చు అనమాట, ఈ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్, అండర్ ద ప్రజెంట్ రూల్స్, ఇప్పుడున్నటువంటి రూల్స్ కింద అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు చూస్ ద కాలేజ్ దే విష్ టు జాయిన్. సో ప్రతి రౌండ్లో, ఇంతకు ముందు ఎలా ఉండేది, అన్నీ ఒకేసారి పెడతాము ఆప్షన్స్, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆప్షన్స్ మార్చుకోవడానికి ఉండదు. సో అప్గ్రేడ్కి వెళ్తే అవే ఆప్షన్స్ అప్గ్రేడ్కి వెళ్తాయి. సో మధ్యలో ఏమైనా కొత్త కాలేజీలు యాడ్ అవుతే అవి యాడ్ చేసుకోవడానికి ఉండేది కాదు. సో ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రతి రౌండ్కి మీరు ఆప్షన్స్ మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. ప్రతి రౌండ్కి మీరు కావాల్సినట్లు మీరు మీకు ఎట్లా ఏ ఏ కాలేజ్ నచ్చాయి ఏంటి అనేది అది పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే, హవెవర్ ఏ క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు సెలెక్ట్ ఇన్ ఏ సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్ రౌండ్ ద కాలేజ్ దట్ వాజ్ ప్రీవియస్లీ అలాటెడ్ టు దెమ్ బట్ విచ్ దే డిడ్ నాట్ రిపోర్ట్ టు ఆర్ జాయిన్. సో ఇది కండిషన్ అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే, మీరు ప్రతి రౌండ్కి ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ రౌండ్లో కొన్ని పెట్టారు, తర్వాత రౌండ్లో కూడా మీరు వేరే పెట్టుకోవచ్చు అప్గ్రేడ్ చేసుకోవడానికి. ఫస్ట్ రౌండ్ నుంచి అప్గ్రేడ్ అవ్వచ్చు సెకండ్ రౌండ్కి, తర్వాత నుంచి ఇంకో రౌండ్కి కూడా, థర్డ్ ఫేజ్ కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. అయితే ప్రతి రౌండ్కి మీరు ఆప్షన్స్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. అలా అని ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లో ఒక సీట్ వచ్చింది, ఓకే, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, మీరు రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే, సెకండ్ రౌండ్లో మీరు వదిలేసిన, అంటే రిపోర్ట్ చేయనటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, ఆప్షన్ ఏదైతే ఉందో, అది మళ్ళీ మీకు అది అవైలబుల్గా ఉండదన్నమాట. సెకండ్ రౌండ్ నుంచి మీకు అవైలబుల్గా ఉండదు ఫర్దర్ రౌండ్లో. సో ఇది కండిషను. ఎందుకంటే కొంతమంది రిపోర్ట్ చేయకుండా మళ్ళీ ఆప్షన్ పెడదాము, మళ్ళీ వేరేది రాకపోయినా అదే వచ్చింది అనుకోండి, అప్పుడు దాంట్లో జాయిన్ అవుదాం, ఇలాంటి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పనికిరావు ఇప్పుడు. సో మీరు సీటు వదిలేశారు అని అంటే ఇంకా అది నెక్స్ట్ రౌండ్లో కూడా అవైలబుల్గా ఉండదు మీకు. ఈ కండిషన్ ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత దిస్ ఆల్సో మీన్స్ దట్ క్యాండిడేట్స్ హూ ఆర్ అనేబుల్ టు సబ్మిట్ దేర్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కెన్ ఎంటర్ దేర్ ఆప్షన్స్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫేజ్. ఇది కూడా ఇంకో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు. ఓకే, ఇది అంటే మీరు ఇంతకుముందు ఎలా ఉండేది, ఫస్ట్ ఫేజ్లో మీరు మన ఆప్షన్స్ పెట్టకపోతే మీరు సెకండ్ రౌండ్లో నాట్ ఎలిజిబుల్. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ మీరు ఆప్షన్స్ పెట్టలేనట్లయితే, అనేబుల్ టు సబ్మిట్ దేర్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కెన్ ఎంటర్ దేర్ ఆప్షన్స్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫేజ్. మీరు తర్వాత ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సిమిలర్లీ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీ ఫర్ క్యాండిడేట్స్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కాలేజెస్ అకార్డింగ్ టు దేర్ చాయిస్. సో మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటిని చేంజ్ చేసుకునే అవకాశం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అని చెప్తున్నారు. సో ఇది కూడా గుడ్ న్యూసే మీకు. దేర్ ఫోర్ ద యూనివర్సిటీ అడ్వైజెస్ candidates to make full use of this opportunity and enter all the colleges they prefer as web options in their desired order of priority. సో అల్టిమేట్గా మీకు నచ్చినటువంటి ప్రయారిటీలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు పైన పెట్టాల్సింది కింద, కింద పెట్టాల్సింది పైన, అంటే వేస్ట్ కాలేజీని తీసుకొచ్చి పైన, మంచి కాలేజీని తీసుకొచ్చి కింద, ఆర్డర్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే మీకు సీట్ వచ్చినా కూడా జాయిన్ కాకుండా వదిలేసేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అసలు అక్కడ దాకా తెచ్చుకోకండి. అఫ్కోర్స్ ఫెసిలిటీ ఉంది, రిజర్వేషన్ అంటే మీకు సీట్ వచ్చినా వదిలేసి మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా, సో ముందు నుంచే మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది తయారు చేసుకోండి ముందుగానే. సో అదే ప్రయారిటీని ఫాలో అవ్వండి ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, దానికంటే బెటర్ కాలేజీల వరకు మాత్రమే పెట్టండి సెకండ్ రౌండ్లో. అదేవిధంగా థర్డ్ రౌండ్లో మళ్ళీ పెట్టాలనుకుంటే సెకండ్ రౌండ్లో ఏదైతే కాలేజ్ ఉందో దానికంటే బెటర్ కాలేజీని మీరు థర్డ్ రౌండ్లో పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఏదున్నా కూడా ఆర్డర్ అయితే అదే ఉంటుంది. సో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ అయినా, సెకండ్ రౌండ్ అయినా, థర్డ్ రౌండ్ అయినా సేమ్ ఆర్డర్ పెట్టుకోగలిగితే, అంటే మీరు అంత పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటే కాలేజెస్ ఆర్డర్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే, సో వన్స్ అగైన్ ద యూనివర్సిటీ అడ్వైజెస్ ఎవ్రీ స్టూడెంట్ టు రిమెంబర్ దట్ గివింగ్ యాజ్ మెనీ as many options as possible or options for all available colleges can increase their chances of
సెక్యూరింగ్ ఎ సీట్. సో, మీకు వీలున్నన్ని ఎక్కువ ఆప్షన్‌లు లేదా అంటే మొత్తం ఉన్న అన్ని ఆప్షన్‌లు పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అని జెప్పేసి ఈ పాయింట్ చెప్తుంది. తర్వాత ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కేర్‌ఫుల్లీ గో త్రూ ద యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అండ్ రెగ్యులర్‌లీ చెక్ ద యూనివర్సిటీ వెబ్ ఆప్షన్ website for updates. Best wishes to all the candidates who have applied for admission to the MBBS and BDS courses. సో ఆల్ ది బెస్ట్ అండి. నా తరపున కూడా మీ అందరికీ కూడా సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అండ్ మేనేజ్మెంట్ కోటాలో రిజిస్టర్ చేసుకోబోతారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటివన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాల్ చేసి మాట్లాడొచ్చు. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.